హలో గైస్. గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ADDA247 తెలుగు. మరి ఈరోజు క్లాస్లో మనము స్పాటింగ్ ద ఎర్రర్స్ చూడబోతున్నాము. మోస్ట్ ఇంపార్టెంట్ MCQs, ఓకేనా? చాలా ఇంపార్టెంట్ MCQs చూడబోతున్నాము. స్పాటింగ్ ద ఎర్రర్స్, మరి లేటెస్ట్ మోడల్స్ కూడా వచ్చినాయి. ఇప్పుడు ఇంతకుముందుది వేరే, ఇప్పుడు అడుగుతున్న రకం వేరే, ఓకేనా? స్పాటింగ్ ద ఎర్రర్స్ చాలా క్రూషియల్, ఓకేనా? SBI క్లర్క్స్ 2023 ఇంగ్లీష్లో చాలా క్రూషియల్. 5 మార్క్స్ ఈజీగా మనకి 5 మార్క్స్ తెచ్చుకునే సెక్షన్ ఇది. స్పాటింగ్ ద ఎర్రర్ స్పాటింగ్ అంటారు, ఎర్రర్ డిటెక్షన్ అంటారు. సో దిస్ ఆర్ ఆల్ సిమిలర్ వర్డ్స్. సో ఈరోజు క్లాస్లో మనం చూడబోతున్నాము ఎలా ఎర్రర్స్ని కనుక్కోవాలి. ఇచ్చిన సెంటెన్స్లో ఏ భాగంలో ఎర్రర్ ఉంది, లేకపోతే అన్ని తప్పులు ఉన్నాయి, ఏ భాగంలో కరెక్ట్ ఉంది, ఇలా స్పాటింగ్ ద ఎర్రర్స్ మనకు అడగడం జరుగుతుంది. సో ఇప్పుడు రానుగా మనకి ఇంకా ఈ సెక్షన్ చాలా టఫ్ చేస్తున్నాడు. రాను ఈ సెక్షన్ చాలా టఫ్ చేస్తున్నాడు. మరి ఈ సెక్షన్ని మనం ఈజీగా చేయాలి, మరి తక్కువ టైంలో చేయాలి. దట్ ఈస్ ద ఛాలెంజింగ్ పార్ట్. మీకు అందరికీ తెలుసు SBI క్లర్క్ 2023 నోటిఫికేషన్ వచ్చింది. మరి దీనికి మనము ప్రయత్నం చేయాలి అంటే జస్ట్ 30 or 40 డేస్ మనకు టైం ఉంది. ఈ 30-40 డేస్లో లెస్ పీరియడ్ ఆఫ్ టైంలో ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయాలి అంటే మనకి ఇంగ్లీష్లో ఎస్పెషలీ, ఓకేనా? సో 3 సెక్షన్స్ ఉంటాయి కదా మనకి: ఇంగ్లీషు, అర్థమెటిక్, రీజనింగ్. ఇవన్నీ మీకు తెలిసిందే. మరి ఇంగ్లీష్లో ముఖ్యమైన భాగం, ఓకేనా? ఇంగ్లీష్ సెక్షన్లో మనకి స్పాటింగ్ ద ఎర్రర్స్ ఉంటుంది, రీడింగ్ కాంప్రహెన్షన్ ఉంటుంది, పారాజంబుల్ సెంటెన్సెస్ ఉంటాయి, క్లోజ్ టెస్ట్ ఉంటుంది, మరి మిస్లేనియస్ ఉంటాయి. అంటే యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ నుంచి ఒక ఎగ్జాంపుల్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుంచి ఒక ఎగ్జాంపుల్, ఇలాగా. మరి సెంటెన్స్ రీఅరేంజ్మెంటు, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, ఇవన్నీ కలిపి మనకి 30 మార్క్స్ అడుగుతాడు. SBI క్లర్క్ ఎగ్జామ్లో మనకి ఇంగ్లీష్ సెక్షన్లో 30 మార్క్స్. ఓకే, ఇంగ్లీష్ సెక్షన్ క్యారీస్ 30 మార్క్స్, 30 క్వశ్చన్స్ అండ్ ఓన్లీ 20 minutes. సో ఇక్కడ మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది 20 minutes మాత్రమే ఉంటుంది. ఆ 20 minutesలో మనము ఆ 30 క్వశ్చన్స్ని ఎంత అక్యురేట్గా చేసామనేది ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే టైం కన్సర్న్, ఓకేనా? టైం చాలా యూస్ఫుల్ మనకి. ఆ టైం వితిన్ ద టైం ఫ్రేమ్లో మనము కంప్లీట్ చేయాలి, మరి ఆన్సర్ చేయగలగాలి. అప్పుడే మనకి ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. 25+ వస్తే ఖచ్చితంగా మెయిన్స్కి కట్ ఆఫ్, అవునా లేదా? మెయిన్స్లోకి మనము రీచ్ అవుతాం. మరి మెయిన్స్లో కూడా మనకి ఇలాగే ఇవే సెక్షన్స్ ఉంటాయి. మరి అందుకే ఒక్క ప్రిపరేషన్తో మనం ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ రెండు కవర్ చేయొచ్చు. వీ కెన్ కవర్ బోత్ ద థింగ్స్, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్, విత్ వన్ ప్రిపరేషన్, ఓకేనా? ఎస్పెషలీ ఇంగ్లీష్ సెక్షన్ వచ్చినప్పటికీ మీరు డైలీ ADDA247 తెలుగు, ఓకేనా, ఫాలో అయితే ఛానల్ని, ఖచ్చితంగా మీకు ఇనఫ్ నంబర్ ఆఫ్ వీడియోస్ దొరుకుతాయి. ఫ్రీగా ఉన్నాయి, ఫ్రీ వీడియో సెక్షన్స్ ఉన్నాయి, లైవ్ వీడియోస్ ఉన్నాయి, మరి అంతేకాకుండా రికార్డెడ్ వీడియోస్ కూడా ఉంటాయి మీకు. సో మరి పెయిడ్ బ్యాచ్ కూడా ఉంటుంది. సో అది మళ్ళీ చూద్దాం పెయిడ్ బ్యాచ్ గురించి. ఫస్ట్ మనం ఈరోజు స్పాటింగ్ ద ఎర్రర్స్ గురించి చూద్దాం. సో ఈ సెక్షన్లో ఇచ్చిన సెంటెన్స్ని ఏ భాగంలో తప్పు ఉంది కనుక్కొని మనము ఐడెంటిఫై చేయాలి, అవునా? సో లెట్ us స్టార్ట్ ద డే విత్ ద స్పాటింగ్ ద ఎర్రర్స్. ఓకే, మరి ఇక్కడ మనం చూసినట్టయితే చూద్దాం ఫస్ట్గా. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు ADDA247. మరి లెట్స్ స్టార్ట్ హౌ టు ఐడెంటిఫై ద ఎర్రర్స్ ఇన్ ఏ సెంటెన్స్, ఓకేనా? సో ఇక్కడ చూసినట్టయితే మనము ఇక్కడ క్వశ్చన్ చూడండి, బాగా క్వశ్చన్ అర్థం చేసుకోవాలి, అబ్జర్వ్ చేయాలి క్వశ్చన్ని. మనము ఇక్కడ చూసినట్టయితే డైరెక్షన్స్ ఇచ్చాడు, బాగా డైరెక్షన్స్ని మనము ఫాలో కావాలి. ఎందుకంటే స్పాటింగ్ ద ఎర్రర్సే అనుకొని డైరెక్ట్గా మనం కాదు, క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. కొన్నిసార్లు మారుస్తూ ఉంటాడు, అవునా? డైరెక్షన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, ఓకేనా? మరి ఇన్ ద గివెన్ క్వశ్చన్ ఏ సెంటెన్స్ ఈస్ డివైడెడ్ ఇంటూ 5 parts, అవుట్ ఆఫ్ విచ్ లాస్ట్ పార్ట్ ఈస్ కరెక్ట్, ఓకేనా? సో మరి లాస్ట్ పార్ట్, అవుట్ ఆఫ్ ద రిమైనింగ్ 4 దేర్ ఆర్ ఎర్రర్స్ ఇన్ 3 parts. చూస్ ద పార్ట్ దట్ డస్ నాట్ హ్యావ్ ఎన్ ఎర్రర్, ఆల్ ఆర్ కరెక్ట్ యాజ్ ద ఆన్సర్. సో మనకి ఎలా అయినా అడగచ్చు. ఒకసారి ఏమిటంటే డైరెక్షన్స్లో ఒక భాగం కరెక్ట్ ఉంది, మిగతా భాగంలో తప్పు ఉంది అంటాడు, ఓకేనా? లేకపోతే ఏ భాగంలో తప్పు ఉంది అని అడుగుతాడు. సో ఎలా అయినా అడగచ్చు క్వశ్చన్స్, మనకి ఏ రకంగా అయినా అడగచ్చు. ఇప్పుడు రాను మనం ఒకే పద్ధతిలో ప్రాక్టీస్ అవుతున్నామని చెప్పేసి రకరకాలుగా డిఫికల్ట్ లెవెల్ పెంచుతూ పోతున్నాడు, ఓకేనా? డిఫికల్ట్ లెవెల్ పెంచుతూ పోతున్నాడు కాబట్టి మనం డైరెక్షన్స్ ఫస్ట్ చదవాలి. ఇచ్చిన డైరెక్షన్స్ ఖచ్చితంగా చదవాలి. మనకి ఆ ఎర్రర్ ఐడెంటిఫై చేయాలి అంటే డైరెక్షన్ వేరేగా ఉంటుంది. లేకపోతే ఇంకోటి ఏమంటే ఇక్కడ చూడండి, విచ్ ద పార్ట్ ఈస్ కరెక్ట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 5 parts, అవుట్ ఆఫ్ విచ్ ద లాస్ట్ పార్ట్ ఈస్ కరెక్ట్, అవుట్ ఆఫ్ ద రిమైనింగ్ 4 దేర్ ఆర్ ఎర్రర్స్ ఇన్ ద 3 parts. సో లాస్ట్ పార్ట్ కరెక్ట్ అంటున్నాడు, ఇంక రిమైనింగ్ దాంట్లో ఒక ఎర్రర్ ఉండొచ్చు అంటున్నాడు. సో అతనే మరి ఇంతకుముందు అలా కాదు. ఇంతకుముందు స్పాటింగ్ ద ఎర్రర్స్లో ఎలా ఉండేటివి? ABCDE, ఓకేనా?
ఏలో అన్నా తప్పు ఉండొచ్చు, బిలో అన్నా తప్పు ఉండొచ్చు, సిలో అన్నా తప్పు ఉండొచ్చు, డిలో అన్నా తప్పు ఉండొచ్చు, లేకపోతే నో ఎర్రర్ అలా ఇచ్చేవాడు. రాను రాను డిఫికల్టీ లెవెల్ పెంచుకుంటూ పోతున్నాడు కాబట్టి వీ షుడ్ బి వెరీ అవేర్ ఆఫ్ డైరెక్షన్స్. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు, ఇక్కడ మనకి సెంటెన్స్ చదువుదాం ఇక్కడ, ఓకేనా. ఒకవేళ అంతా కరెక్ట్ అయితే ఆల్ కరెక్ట్ అని రాయాలి. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. వాట్ ఈస్ ద ఫస్ట్ ఎగ్జాంపుల్? transcendence happen when you discover from your own experience. ఇది ఏ సెక్షన్? that restraints is more satisfying than indulgence. Discipline may still need to manage, okay, discipline is still need to manage a desire not old disappeared, but it is done with a wholesome attitude. ఓకేనా. గిల్ట్ ప్లేస్ నో పార్ట్ ఇన్ ఇట్, గిల్ట్ ప్లేస్ నో పార్ట్ ఇన్ ఇట్. సో ఇక్కడ చూసినట్టయితే మనకి గిల్ట్ ఏ పార్ట్ కూడా లేదు, ఉండదు అంటున్నాడు. మరి ఈ సెంటెన్స్ చదివి అర్థం చేసుకోండి ఒకసారి. ఈ సెంటెన్స్లో ఏ భాగంలో తప్పు ఉంది? కమన్ ఐడెంటిఫై ద ఎర్రర్ పార్ట్. ఏలో ఉందా, బిలో ఉందా, సిలో ఉందా? కమాన్ ఫైండ్ అవుట్ ద ఎర్రర్. కనుక్కోవాలి, అలాగే మనం ట్రై చేయాలి, చదవాలి, తొందరగా ఫాస్ట్గా చదవాలి మరి. సో చదివి అర్థం చేసుకోవాలి, ఇక్కడ సెంటెన్స్ అర్థం చేసుకోవాలి. మరి ఇక్కడ మీరు ఆ సెంటెన్స్లో ఎక్కడ ఏ భాగంలో తప్పు ఉంది? ఇక్కడ మీరు చూసినట్టయితే ట్రాన్సెండెన్స్ హ్యాపెన్ వెన్ యూ డిస్కవర్ ఫ్రమ్ యువర్ ఓన్ ఎక్స్పీరియన్స్ దాట్ రెస్ట్రెయిన్ ఈజ్ మోర్ సాటిస్ఫైయింగ్ దాన్ ఇండల్జెన్స్ అంటున్నాడు. డిసిప్లిన్ మే స్టిల్ నీడ్ టు మేనేజ్ ఎ డిజైర్ నాట్ ఓల్డ్ డిసపియర్డ్ బట్ ఇట్ ఈస్ డన్ విత్ ఎ హోల్సమ్ యాటిట్యూడ్. ఒక హోల్సమ్ యాటిట్యూడ్తో మనము చేయాలి అంటున్నాడు. మరి ఇక్కడ చూసినట్టయితే ఎర్రర్ ఏముంది చెప్పండి. ఇక్కడ డిసిప్లిన్ మే స్టిల్ నీడ్ టు మేనేజ్ అనే దాంట్లో ఏమైనా తప్పు ఉందా? సి సెక్షన్లో లేదు. మరి దట్ రెస్ట్రైన్ ఈజ్ మోర్ సాటిస్ఫైయింగ్ దాన్ ఇండల్జెన్స్ అని ఉంది, దాంట్లో ఏమైనా తప్పు ఉందా? దాంట్లో కూడా లేదు. మరి ఎర్రర్ ఎక్కడుంది? ఇక్కడ మీరు చూసినట్టయితే ఎర్రర్ ఎక్కడుంది? ఇక్కడ మనకి ట్రాన్సెండెన్స్ అనేది ఇది సింగులర్, ఓకేనా. ట్రాన్సెండెన్స్ ఈజ్ ఏ సింగులర్. అంటే ట్రాన్సెండెన్స్ అంటే బియాండ్, గోయింగ్ ద బియాండ్ ద లిమిట్. మరి అలా అయినప్పుడు ఇక్కడ వర్బ్ చూడండి, హ్యాపెన్ అని ఉంది. ఇక్కడ బాగా గమనిస్తే మనకి ఇక్కడ హ్యాపెన్స్ అని రావాలి, అవునా. చాలా సింపుల్ లాజిక్. ఇక్కడ మనకి అంతా చదివేసాం మనము. జస్ట్ సింగులర్ సబ్జెక్ట్ ఉంటే సింగులర్ వర్బ్ రావాలి. హ్యాపెన్స్, ఓకేనా. వర్క్స్ అనా, గోస్, మరి టీచర్స్, ఇలాగా ఎస్ యాడ్ చేస్తాం కదా థర్డ్ పర్సన్ సింగులర్కి మనము. సో ట్రాన్సెండెన్స్ హ్యాపెన్స్ వెన్ యూ డిస్కవర్ ఫ్రమ్ యువర్ ఓన్ ఎక్స్పీరియన్స్. మనకు బియాండ్ ద లిమిట్స్ ఎప్పుడు పోతాము? మన ఓన్ ఎక్స్పీరియన్స్తో మనము ఎప్పుడైతే ఫీల్ అవుతామో అప్పుడు మనము బియాండ్గా వెళ్తాము. ఉండదాల్సిన కన్నా మనం ఇంకా ఎక్కువగా బియాండ్గా థింక్ చేస్తాము, బ్రాడ్గా థింక్ చేస్తాము, అప్పుడే మనకి రిజల్ట్స్ వస్తాయి అంటున్నాడు. సో ఇక్కడ మనకి ఈజీగా దీన్ని ఆన్సర్ చేయడానికి మనకి ఒక్కటే ఒక అవకాశం ఏంటంటే ఫస్ట్ దాంట్లో మనకి ఇది సింగులర్, ట్రాన్సెండెన్స్ ఈజ్ ఎ సింగులర్, హ్యాపెన్స్ చూడండి ఇక్కడ మనకి ఎస్ యాడ్ చేయలేదు. సో వాట్ ఈస్ ఆన్సర్ హియర్? ఏ. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఓకేనా. అర్థమైందా? ఇలాగ మనకి ఐడెంటిఫై చేయగలగాలి మనము, అప్పుడే ఏదన్నా ఆన్సర్ చేయగలుగుతాం. సో ఇక్కడ ఇచ్చిన దాంట్లో మనకి ఏ ఈజ్ ద ఆన్సర్. లెట్ us మూవ్ ఆన్ టు ద సెకండ్ వన్. మరి ఇక్కడ చూడండి సెకండ్ వన్ చూడండి. సెకండ్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, స్పాటింగ్ ద ఎర్రర్స్, ఓకేనా. SBI క్లర్క్స్లో 5 మార్క్స్, పీఓస్లో కూడా వస్తుంది. అన్ని ఎగ్జామ్స్లో స్పాటింగ్ ద ఎర్రర్స్ ఇస్తున్నాడు. సెకండ్ వన్ చేద్దాం. So this is causing stress for commercial vehicle operators.
This is causing stress for commercial vehicle operators for who fuel accounts for a significant proportion of a overall cost అంటున్నాడు. మరి ఏ ఆప్షన్లో దిస్ ఈజ్ కాజ్డ్ స్ట్రెస్, ఇక్కడ చూడండి దిస్ ఈజ్ కాజింగ్ స్ట్రెస్ ఫార్ కమర్షియల్ వెహికల్ ఆపరేటర్స్, ఎవరికి కమర్షియల్ ఆపరేటింగ్ వెహికల్స్కి కమర్షియల్ వెహికల్ ఆపరేటర్స్కి స్ట్రెస్ అనిపిస్తుందంట ఫార్ హూ ఫ్యూయల్ అకౌంట్స్ ఫర్ ఏ ఫ్యూయల్ అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి సిగ్నిఫికెంట్ ప్రపోర్షన్ ఆఫ్ ఓవరాల్ కాస్ట్. సో అంత మొత్తం మీద కాస్ట్ తీసుకున్నట్టయితే ఫ్యూయల్కి ఎక్కువ ఎక్స్పెండిచర్ అవుతా ఉంది, ఫ్యూయల్కే ఎక్కువగా ఎక్స్పెండిచర్ అవుతా ఉంది. మరి ఏముండాలి ఆన్సర్? ఏ భాగంలో తప్పు ఉంది? So this is causing stress for commercial vehicle operators for who fuel accounts for a significant proportion of overall cost. Significant proportion of overall costs. మరి అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేకపోతే ఏ భాగం కరెక్ట్ ఉంది? దిస్ ఈజ్ కాజ్డ్ స్ట్రెస్ అనేది సరిపోతుందా, లేకపోతే ఫర్ కమర్షియల్ వెహికల్ ఆపరేటర్స్గా మార్చాలనా, లేకపోతే దాంట్లో తప్పు ఉందా, లేదా ఫర్ హూ ఫ్యూయల్ అకౌంట్స్ అని దాంట్లో మార్చాలనా, అవునా లేదా, లేకపోతే ఫర్ సిగ్నిఫికెంటా లేదా ఆల్ కరెక్టా? ఇక్కడ చూస్తే మనకి దిస్ ఈజ్ కాజింగ్ స్ట్రెస్, స్ట్రెస్ అవుతోంది కాబట్టి మనకి దీంట్లో ఎటువంటిది ప్రాబ్లం లేదు. ఫర్ కమర్షియల్, ఇక్కడ మనకి ఫర్ కమర్షియల్ వెహికల్ ఆపరేటర్స్ ఫర్ హూమ్, ఇక్కడ మనం చూసినట్టయితే సి దాంట్లో మనకి ఎర్రర్ కనిపిస్తుంది. ఫర్ హూ ఫ్యూయల్ అకౌంట్స్, ఫర్ హూ బదులు మనకి ఫర్ హూమ్ ఫ్యూయల్ అకౌంట్స్ ఫర్ ఎ సిగ్నిఫికెంట్ ప్రపోర్షన్ ఆఫ్ ఓవరాల్ కాస్ట్. సో ఇలాగ మనకి చాలా డిఫరెంట్గా ఉంటుంది, మనము కనుక్కోవాలి, అవునా లేదా? సో ఆల్ ఆర్ కరెక్ట్ అయితే కాదు. మరి ఏదంటూ తప్పు ఉంది కనుక్కున్నాం మనము. ఇది కొంచెం టిపికల్గా రాను టిపికల్ ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాడు. స్పాటింగ్ ద ఎరర్స్ మనకి ఇలాగ మనం ఐడెంటిఫై చేయగలగాలి. దిస్ ఈజ్ కాజింగ్ స్ట్రెస్ చేసే విషయం అంటున్నాడు, కాజింగ్ స్ట్రెస్. మరి ఇక్కడ ఏమి ఇచ్చాడు? దిస్ ఈజ్ కాజ్డ్ స్ట్రెస్ అనేది సరిపోతుందా మనకి? కాదు కదా. మరి ఫర్ కమర్షియల్ వెహికల్ ఆపరేటర్స్ మనకి సేమ్గా ఉంది. మరి ఇంకేముంది అక్కడ మనకి? ఫర్ హూ ఫ్యూయల్ అని వస్తుందా? ఏమొస్తుంది, అవునా లేదా? ఫర్ ఏ సిగ్నిఫికెంట్ ప్రపోర్షన్ ఆఫ్ ఓవరాల్, ఫర్ సిగ్నిఫికెంట్ అని వస్తుందా? ఫర్ ఏ సిగ్నిఫికెంట్ ప్రపోర్షన్ అని వస్తుంది కదా. మరి ఎక్కడ మనకి తప్పు ఉంది? ఫర్ హూ ఫ్యూయల్ అకౌంట్స్, అవునా లేదా? సో మనకి ఈ భాగంలో ఉంది కాబట్టి సెకండ్ వన్కి మనకి ఆన్సర్ సి. మరి థర్డ్ వన్ చూద్దాం. థర్డ్ వన్ చూడండి ఒకసారి. థర్డ్ వన్లో ఎక్కడ ఏ భాగంలో తప్పు ఉంది స్పాటింగ్ ద ఎరర్స్లో? After many unreasoning vituperation, Irish Catholic civil government, who arrived among the acclamations of all, left his post in the disgust. After many unreasoning vituperation, Irish Catholic civil governor. ఓకేనా? ఇక్కడ ఏమంటున్నాడంటే బాగా గుర్తుపెట్టుకోవాలి, చాలా మనకి ఇలాంటి టఫ్ అయిన క్వశ్చన్స్ చేయాలి మనం ఎప్పుడే కానీ. స్పాటింగ్ ద ఎరర్స్ ఎంత టఫ్వి చేస్తామో ఏ ఎగ్జామ్స్కైనా పనికొస్తుంది, అవునా లేదా? సింపుల్వి ఇప్పుడు ఆ కాలంలో చేసేవాళ్ళు, ఇంతకుముందు 4-5 ఇయర్స్లో 10 ఇయర్స్ ముందు సింపుల్గా ఇచ్చేవాడు, జస్ట్ కొంచెంలోనే స్పాటింగ్ ద ఎరర్స్ కనుక్కునేవాళ్ళు. కానీ ఇప్పుడు లెవెల్ ఆఫ్ డిఫికల్టీ పెంచినాడు, అవునా లేదా? ఆఫ్టర్ మెనీ అన్రీజనింగ్ విటుపరేషన్, ఐరిష్ క్యాథలిక్ సివిల్ గవర్నర్ ఏం చేశాడు? హూ అరైవ్డ్ అమాంగ్ ద అక్లమేషన్స్ ఆఫ్ ఆల్, లెఫ్ట్ హిస్ పోస్ట్ ఇన్ డిస్గస్ట్. అతని పోస్ట్ని వదులుకొని వెళ్ళిపోయాడు. మరి దీంట్లో ఏం తప్పు ఉంది చెప్పండి? దీంట్లో ఏం తప్పు ఉందో చెప్పండి మరి. ఎస్, ట్రై చేయాలి, మీరు కూడా ట్రై చేయాలి. ఎక్కడెక్కడ ఏం తప్పులు ఉన్నాయి కనుక్కోవాలి.
ఇక్కడ మీరు చూసినట్టయితే విటుపరేటివ్ అంటున్నాడు, చాలా డిస్గస్టింగ్ అనమాట. అన్రీజనింగ్ విటుపరేటివ్ అంటే ఇక్కడ మనకి మీనింగ్ ఏమొస్తుందంటే విటుపరేటివ్ అంటే అబ్యూజివ్, చాలా చింతించదగింది. ఆఫ్టర్ మెనీ అన్రీజనింగ్ విటుపరేషన్ అంటున్నాడు. ఆఫ్టర్ మెనీ ఏంది ఇక్కడ, ఆఫ్టర్ మెనీ అన్రీజనింగ్ విటుపరేషన్ ఐరిష్ క్యాథలిక్ సివిల్ గవర్నర్ who arrived among the acclamations of all left his post in disgust లో ఆ పోస్ట్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడంట. మరి ఇక్కడ మీరు చూసినట్టయితే ఇప్పుడు చూడండి, ఇక్కడ హూ అరైవ్డ్లో తప్పు ఉందా? లేదు. మరి అమాంగ్ ద అక్లమేషన్స్ ఆఫ్ ఆల్ అందులో తప్పు లేదు. మరి విటుపరేషన్ ఐరిష్ క్యాథలిక్ సివిల్ గవర్నర్, మరి ఇక్కడ కామా ఉంది కాబట్టి ఇది కూడా కరెక్టే. మరి ఇంకేమింది ఇక్కడ, ఆఫ్టర్ మెనీ అన్రీజనింగ్ అని ఉంది. ఇక్కడ మీరు గమనించాలి, ఆఫ్టర్ మెనీ అన్రీజనింగ్ ఉంది. సో ఆఫ్టర్ మచ్ అన్రీజనింగ్, ఇక్కడ మనకి మెనీ బదులు ఆఫ్టర్ మచ్ అన్రీజనింగ్, మెనీ అనేది కౌంటబుల్, ఇక్కడ అన్రీజనింగ్ విటుపరేషన్. సో ఇక్కడ మనకి అన్కౌంటబుల్ నౌన్స్, కౌంటబుల్ నౌన్స్కి మనకి మెనీ యూస్ చేయాలి, అన్కౌంటబుల్ నౌన్స్కి మనము మచ్ యూస్ చేయాలి. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. అందువల్ల ఈ సెంటెన్స్లో మనకి ఆఫ్టర్ మచ్ అన్రీజనింగ్ విటుపరేషన్, నాట్ మెనీ అన్రీజనింగ్ విటుపరేషన్. సో ఆన్సర్ ఈజ్ ఏ, ఆఫ్టర్ మెనీ అన్రీజనింగ్ అదే భాగంలో మనకి ఎర్రర్ కనపడుతోంది. నెక్స్ట్ చూద్దాం. మరి ఇక్కడ చూద్దాం, ఇక్కడ దాంట్లో మనకి సెంటెన్స్లో చూద్దాం. వెన్ సంథింగ్ ఈజ్ యాక్సెప్టెడ్, ఓకేనా, వెన్ సంథింగ్ ఈజ్ యాక్సెప్టెడ్ ఏ సూపర్స్టిషన్ వితౌట్ రీసెర్చింగ్ అండ్ ఇన్వెస్టిగేషన్ ఇట్ ప్రాపర్లీ, దెన్ దట్ ఈస్ tantamount టు క్రియేట్ అన్ ఈవెన్ గ్రేటర్ సూపర్స్టిషన్. ఏమంటున్నాడు, దీని మీనింగ్ చదవండి ఒకసారి అర్థం చేసుకోండి. మీనింగ్ క్వశ్చన్ చదివి అర్థం చేసుకోవాలి. వెన్ సంథింగ్ ఈజ్ యాక్సెప్టెడ్ ఏ సూపర్స్టిషన్ వితౌట్ రీసెర్చింగ్, వెన్ సంథింగ్ ఈజ్ యాక్సెప్టెడ్, ఏదైనా మనము యాక్సెప్ట్ చేసినప్పుడు, వెన్ సంథింగ్ ఈజ్ యాక్సెప్టెడ్, ఏ సూపర్స్టిషన్ వితౌట్ రీసెర్చింగ్ అండ్ ఇన్వెస్టిగేషన్ ఇట్ ప్రాపర్లీ. ఇక్కడ కూడా తప్పు ఉంది మనకి. ఇక్కడ ఏది కరెక్ట్, ఇక్కడ ఇచ్చిన దాంట్లో అయితే మనకి ఇది మనకి అన్నిట్లో తప్పులు ఉన్నాయి. ఓకేనా, అన్నిట్లో తప్పులు ఉన్నాయి. మరి ఏ దాంట్లో కరెక్ట్గా ఉంది అట్లా కూడా అడుగుతాడు. ఓకేనా, అన్నిట్లో తప్పులు ఉంటాయి, ఏది కరెక్ట్ ఉంది అంటాడు, అన్నీ కరెక్ట్ ఉన్నాయి, ఏది తప్పు ఉంది అంటాడు. సో ఓకేనా, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇచ్చిన దాంట్లో మనకి స్పాటింగ్ ఎర్రర్స్లో చాలా డిఫికల్ట్ క్వశ్చన్ ఎలా వస్తుందంటే, అన్నీ కరెక్ట్ ఉంటాయి, ఒకటి తప్పు ఉండేది మనం ఈజీ కనుక్కుంటాం. అన్నీ కరెక్ట్ ఉంటాయి, ఒకటి తప్పు ఉండేది మనం ఈజీ కనుక్కుంటాం. అన్ని తప్పులు ఉంటాయి, ఒకటి కరెక్ట్ ఉంటుంది, అది కనుక్కోవాలి. ఇది కూడా చాలా క్లిష్టమైంది. సో వెన్ సంథింగ్ ఈజ్ యాక్సెప్టెడ్ ఏ సూపర్స్టిషన్ వితౌట్ రీసెర్చింగ్ అండ్ ఇన్వెస్టిగేషన్ ఇట్ ప్రాపర్లీ, ఇన్వెస్టిగేషన్ వస్తుందా? రాదు. ఇన్వెస్టిగేటింగ్ ఇట్ ప్రాపర్లీ అని వస్తుంది. దెన్ దట్ ఈస్ ద tantamount టు క్రియేట్ అండ్ ఈవెన్ గ్రేటర్ సూపర్స్టిషన్. సో మనకి అన్ని దాంట్లో మనకి చూస్తున్నట్టయితే ఎర్రర్స్ కనిపిస్తున్నాయి. కానీ వెన్ సంథింగ్ ఈజ్ యాక్సెప్టెడ్, మరి ఏదైతే యాక్సెప్ట్ చేసామో అది దాని గురించి మాట్లాడుతున్నాడు. మరి మిగతావన్నీ మనకి ఎర్రర్స్ కనిపిస్తున్నాయి. సో ఆల్ ఆర్ కరెక్ట్ మనకి కాదు, అవునా లేదా? సో ఇలా కూడా మనకి స్పాటింగ్ ద ఎర్రర్స్లో ఇస్తాడు. స్పాటింగ్ ద ఎర్రర్స్లో మనకి ముఖ్యంగా చెప్పాను కదండి, ఏముంటాయి మనకి, ఇచ్చిన 4-5 భాగాల్లో ఏదైనా ఎర్రర్ ఉందా, ఇది ఒక మోడల్. సెకండ్ మోడల్ వచ్చి అన్ని తప్పులు ఉంటాయి, ఒకటి కరెక్ట్గా ఉంటుంది, ఆ భాగం ఏదో ఐడెంటిఫై చేయమంటాడు. సో డైరెక్షన్స్ చాలా చాలా బాగా చదవాలి, అప్పుడే మనకు అర్థమవుతుంది. ఇక్కడ మనం డైరెక్ట్గా ఇది తప్పు ఉంది అని వెళ్ళకూడదు. స్పాటింగ్ ది ఎర్రర్స్లో ఫస్ట్ వీ హ్యావ్ టు రీడ్ ద డైరెక్షన్స్, దెన్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. సో ఇక్కడ ఆన్సర్ ఈజ్ ఏ, వెన్ సంథింగ్ ఈజ్ యాక్సెప్టెడ్ ఏ సూపర్స్టిషన్ వితౌట్ రీసెర్చింగ్. నెక్స్ట్ చూడండి, ఫిఫ్త్ వన్, ఇంటూ స్కూల్ ఇఫ్ ఏ, చూడండి ఎట్లా ఇచ్చాడో, ఇంటూ a school if a teacher's superstitions are visible in their gem-laden fingers or in the black mark to advent the evil eye, what scientific temper can they foster? సో ఏం చేయగలుగుతారు వాళ్ళు? ఈ క్వశ్చన్ బాగా అర్థం చేసుకోవాలా, చాలా టిపికల్ క్వశ్చన్. చూడండి, ఇది మీకు బాగా అర్థం చేసుకోవాలి. ఇది మనం ఇంటూ ఏ స్కూల్ ఇఫ్ ఎ టీచర్, ఓకేనా, ఇంటూ ఏ స్కూల్ ఇఫ్ ఎ టీచర్, if a teacher's superstitions are visible in their gem-laden fingers or in the black mark to advent the evil eye,
what scientific temper can they foster? సో ఇంటూ ఎ స్కూల్ ఇఫ్ ఎ టీచర్ సూపర్స్టిషియన్స్, ఇక్కడ చూడండి ఒకవేళ స్కూళ్ళల్లో కూడా మనము సూపర్స్టిషియన్స్ని ఎంకరేజ్ చేస్తే ఇంకా వాళ్ళు ఏం నేర్పిస్తాడు అంటున్నాడు. క్వశ్చన్ మొత్తం తీసుకుంటే స్కూళ్ళల్లోనే మనం టీచర్ దగ్గర నుంచే సూపర్స్టిషియన్స్ మీద ఫోకస్ పెడితే పిల్లవాళ్ళు కూడా అదే భావన వస్తుంది, అవునా లేదా? టీచర్స్ని ఫాలో అవుతారు స్టూడెంట్స్. ఒక టీచరు, స్కూల్ టీచర్ కానీ ఏదన్నా కానీ వాళ్ళు సూపర్స్టిషియన్స్ని నమ్ముతూ పిల్లలు కూడా అడిగే చెప్పినారనుకోండి, పిల్లలు కూడా నమ్మడం స్టార్ట్ చేస్తారు. సో అదే ఇంకా వాళ్ళేమి డెవలప్ చేస్తారు అని క్వశ్చన్ ఇచ్చాడు. మరి ఇక్కడ మనకి చూద్దాం ఏ దాంట్లో కరెక్ట్ ఉందో. అన్ని తప్పులు ఉన్నాయి, మరి ఆల్ కరెక్టా, మరి ఏది కరెక్టు ఏది తప్పు కనుక్కొని చూద్దాం. దీంట్లో మనకి ఇంటూ ఎ స్కూల్, మరి ఇక్కడ ఇంటూ ఎ స్కూల్ వస్తుందా? ఇంటూ ఎ స్కూల్ అనేది తప్పు, అవునా లేదా? ఇది తప్పు, ఇంటూ ఎ స్కూల్ అనేది తప్పు. ఇఫ్ ఎ టీచర్ సూపర్స్టిషియన్స్ ఆర్ విజిబుల్, ఒక టీచర్ యొక్క సూపర్స్టిషియన్స్ విజిబుల్ అయితే మనకి, అవునా లేదా? టీచర్స్ యొక్క సూపర్స్టిషియన్స్ మనకి విజిబుల్గా ఉంటే ఆర్ విజిబుల్ ఇన్ దేర్ జమ్ లాడెన్ ఫింగర్స్ ఆర్ ఇన్ ద బ్లాక్ మార్క్ టు అడ్వెంట్ ద ఈవిల్ ఐ, వాట్ సైంటిఫిక్ టెంపర్ కెన్ దే ఫాస్టర్? సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇదొక్క భాగమే మనకి ఎర్రర్ లేకుండా కనిపిస్తోంది. అన్నిట్లో కూడా ఇక్కడ ద బ్లాక్ మార్క్ టు అడ్వెంట్ ద ఈవిల్ ఐ, వాట్ సైంటిఫిక్ టెంపర్ కెన్ దే ఫాస్టర్? మరి ఫింగర్స్ ఇక్కడ చూడండి, ఇన్ దేర్ జెమ్ లాడెన్ ఫింగర్స్ ఆర్ ఇన్ అంటున్నాడు. సో మిగతా దాంట్లో కూడా మనకి ఎర్రర్స్ కనిపిస్తున్నాయి, ఎక్సెప్ట్ బి దాంట్లో మాత్రమే మనకి వితౌట్ ఎర్రర్ సెంటెన్స్ ఇచ్చాడు. అంటే ఈ సెక్షన్లో స్పాటింగ్లో అన్ని ఎర్రర్స్ ఉన్నాయి, మళ్ళీ ఒక్కటి దాంట్లో ఎర్రర్ లేదు. నార్మల్గా మనం ఏం చేస్తాము, అన్నీ కరెక్ట్ ఉంటాయి, ఒకటి ఎర్రర్ ఉంటుంది, అది నేర్చుకుందాం మనము. కానీ ఇప్పుడు రాబోయే ఎగ్జామ్స్లో చాలా టిపికల్గా మనకి రాబోయే ఎస్బీఐ పీఓస్లో కూడా హై లెవెల్లో అడుగుతాడు. అలాంటివే మనకి కొన్ని క్వశ్చన్స్ స్పాటింగ్ ద ఎర్రర్స్లో కూడా ఎస్బీఐ క్లర్క్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో చాలా ఇంపార్టెంట్ స్పాటింగ్ ద ఎర్రర్స్, అవునా లేదా? సో మీరు బాగా గుర్తించాలి. ఇలాగా మనకి స్పాటింగ్ ద ఎర్రర్స్ ఇంతకు ముందుకి ఇప్పటికి చాలా తేడా ఉంది. మరి 6th వన్ చూడండి ఒకసారి. 6th వన్, consumer good companies across beverages, processed foods and alcohol have begun exploring alternate packaging solutions including glass to reducing the use of plastic on mounting concerns over plastic waste and possible bans by more state governments. ఇక్కడ ఇచ్చిన దాంట్లో అన్ని తప్పులు ఉన్నాయి, ఏది కరెక్ట్ ఉంది, లేదా అన్ని కరెక్ట్ ఉన్నాయా? చదవాలి. సో ఇక్కడ చూసినట్టయితే కన్జ్యూమర్ గుడ్ కంపెనీస్ అంటున్నాడు. ఇక్కడ కన్జ్యూమర్ గుడ్ కంపెనీసా, కన్జ్యూమర్ గూడ్స్ కంపెనీసా? ఓకేనా? సో కన్జ్యూమర్ గూడ్స్ అంటాం కదా మనం, కన్జ్యూమర్ గుడ్ అంటామా? సో తప్పు ఉంది, ఇక్కడ తప్పు ఉంది. సో ఇట్ షుడ్ బి గూడ్స్, కన్జ్యూమర్ గూడ్స్ అని ఉండాలి, అవునా లేదా? ఈ సెంటెన్స్లో ఫస్ట్ భాగంలో తప్పు ఉంది. మనకు తప్పు కాదు కనుక్కోవాల్సింది, రైట్ సెంటెన్స్ కనుక్కోవాలి, రైట్ ఆప్షన్ కనుక్కోవాలి. సో తప్పులు ఆల్రెడీ ఉన్నాయి, అవి కాదు, మనము తప్పులు ఐడెంటిఫై చేయడం కాదు, ఇచ్చిన దాంట్లో కరెక్ట్ పార్ట్ ఏది అని చెప్తున్నాడు. ఓకేనా? సో స్పాటింగ్ ద ఎర్రర్స్ ఇది టిపికల్ వన్. ప్రాసెస్డ్ ఫుడ్స్, ఓకే, ప్రాసెస్డ్ ఫుడ్స్ అండ్ ఆల్కహాల్ హ్యావ్ బిగన్ ఎక్స్ప్లోరింగ్. ఓకేనా? సో ఇక్కడ చూసినట్టయితే ప్రాసెస్డ్ ఫుడ్స్ అండ్ ఆల్కహాల్ అంటున్నాడు, రెండు ఉన్నాయి కాబట్టి హ్యావ్ బిగన్ ఎక్స్ప్లోరింగ్, అవి ఎక్స్ప్లోర్ అవుతున్నాయి. దీంట్లో ఏదైనా ఎర్రర్ కనిపిస్తోందా? బి దాంట్లో ఏమైనా ఎర్రర్ కనిపిస్తోందా? ప్రాసెస్డ్ ఫుడ్స్ అండ్ ఆల్కహాల్ రెండు ఉన్నాయి కాబట్టి వర్బ్ ప్లూరల్ వచ్చింది, హ్యావ్ బిగన్ ఎక్స్ప్లోరింగ్. ఏం ఎక్స్ప్లోర్ చేస్తున్నాయి? సో దీంట్లో మనకి ఏది ఎర్రర్ కనపడడం లేదు. మరి ఆల్టర్నేట్ ప్యాకేజింగ్ సొల్యూషన్స్, సో ఇక్కడ మనకి తప్పు ఉంది, ఇక్కడ ఆల్టర్నేట్ ఉండకూడదు, ఆల్టర్నేటివ్ ప్యాకేజింగ్ సొల్యూషన్స్ అని ఉండాలి. చూడండి ఇక్కడ మనకి ఇలా ఎర్రర్స్ అన్ని దాంట్లో ఎర్రర్స్ ఉన్నాయి, అవునా లేదా? మనకి ఎర్రర్ లేని భాగం ఏది? బి ఒక్కటే, ఇంతవరకు చూసాం మనము. ఇంక్లూడింగ్ గ్లాస్ అని ఇచ్చాడు. టు రెడ్యూసింగ్, చూడండి ఇక్కడ మనకి టు రెడ్యూసింగ్ రాదు, టు తర్వాత ఇన్ఫినిటివ్ మనకి టు రెడ్యూస్ అని రావాలి, 2 + V1 ఫామ్ రావాలి. ఓకేనా? టు ఇన్ఫినిటివ్. సో ఇక్కడ కూడా తప్పు ఉంది, ఈ సెంటెన్స్ కూడా తప్పు ఉంది మనకి. సో ఇలాగా మనకి అన్నిట్లో తప్పులు ఉన్నాయి, కానీ తప్పులు లేకుండా ఉండే సెంటెన్స్ ఏది అంటే మనకి బాగా, సో బి ఈజ్ నాట్ హ్యావింగ్ ఎనీ ఎర్రర్.
బిలో ఎటువంటి ఎర్రర్ లేదు, మిగతా దాంట్లో అంతా ఎర్రర్స్ ఉన్నాయి. ఇది టిపికల్ క్వశ్చన్స్. ఓకేనా? స్పాటింగ్ ద ఎర్రర్స్లో ఇప్పుడు ఇలా అడుగుతున్నాడు, ఆల్ సెంటెన్సెస్ గివెన్ ఆప్షన్స్ ఆర్ రాంగ్. ఓకే, ఒకటి మాత్రమే కరెక్ట్ ఉంటుంది, ఆ కరెక్ట్ అయింది ఏదో కనుక్కోవాలి. లేదా కొన్నిసార్లు అన్ని కరెక్ట్ ఇచ్చేస్తే ఆల్ ఆర్ కరెక్ట్ అంటాం. అన్ని కరెక్ట్ ఇచ్చేస్తే ఆల్ ఆర్ కరెక్ట్ అంటాం మనం. సో ఇలాగ చూడాలి. 6th వన్ చూసాం మనము. నెక్స్ట్ 7th వన్ చూద్దాం. 7th వన్ చూడండి ఒకసారి, చదవండి 7th వన్. 7th వన్ చదవాలి. 7th క్వశ్చన్ ఏమిచ్చాడు? సో 7th క్వశ్చన్ చదవండి ఒకసారి. 7thలో కన్జ్యూమర్, ఇక్కడ మనకి నెక్స్ట్ చూద్దాం. 7th క్వశ్చన్ ట్రై చేద్దాం. ఓకే, లెట్ us మూవ్ ఆన్ టు ద 7th క్వశ్చన్. మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చి తెలుసాం కదా మనకి ఆల్రెడీ. సో ఆన్సర్ ఈజ్ నథింగ్ బట్ ఇది కరెక్ట్ అయినది. ఇవన్నీ మనకి ఎర్రర్స్ ఉన్నాయి కాబట్టి వీ కెన్ స్ట్రైక్ అవుట్ ఆల్ దిస్. నౌ లెట్ us మూవ్ ఆన్ టు ద 7th క్వశ్చన్. ఓకే, 7th చూడండి ఒకసారి. 7th క్వశ్చన్ చదవండి. Come on, read the 7th question. Over past 4 months, regulations of the ban on plastic packaging have changed 3 times. The latest notification by state government issued the ban on all PET bottles small than 200 ml, directly impacting sectors such as liquor and processed foods. చూడండి ఒకసారి, దీంట్లో గమనించండి. Over past 4 months, regulations for the ban on plastic packaging have changed 3 times. ఓకే, సో ఇక్కడ చూడండి, ఓవర్ పాస్ట్ 4 month రెగ్యులేషన్స్ అంటున్నాడు. సో రెగ్యులేషన్స్ ఫర్ ద బ్యాన్, ఏలో తప్పు ఉందా, ఏలో కరెక్ట్ ఉందా, లేకపోతే ఏ తప్పు ఉందా, బి కరెక్ట్ ఉందా, బి తప్పు ఉందా మనం కనుక్కోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి చూసినట్టయితే ఓవర్ పాస్ట్ 4 months, ఓకేనా, రెగ్యులేషన్స్ ఫర్ ద బ్యాన్, ఓకేనా, మరి ఆన్ ప్లాస్టిక్ ప్యాకేజింగ్ హ్యావ్ చేంజ్డ్ 3 times, ఓకేనా, ప్యాకేజింగ్. సో రెగ్యులేషన్స్ ఓకే 3 times చేంజ్ అయ్యాయి మనకి. నెక్స్ట్, ద లేటెస్ట్ నోటిఫికేషన్ బై ద స్టేట్ గవర్నమెంట్ issued the ban on all PET bottles, ఓకే, స్మాల్ దాన్. చూడండి ఇక్కడ దీంట్లో కూడా మనకి స్మాలర్ దాన్ అని ఉండాలి, స్మాలర్ దాన్ ఉండాలి, స్మాల్ దాన్ రాదు. ఓకేనా, స్మాలర్ దాన్ అని ఉండాలి. మరి నెక్స్ట్ వచ్చి 200 ml డైరెక్ట్లీ ఇంపాక్టింగ్ ఏం చేస్తుంది, సెక్టార్స్ సచ్ యాజ్ లిక్కర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్. సో ఇక్కడ ఎర్రర్ ఎక్కడుంది మనకి, సి సెక్షన్లో ఎర్రర్ ఉంది. ఇంకా మిగతావన్నీ మనకి ఎటువంటి ఎర్రర్ లేదు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఈ క్వశ్చన్లో ఒక దాంట్లోనే ఎర్రర్ ఉంది, మిగతా దాంట్లో ఎర్రర్స్ లేవు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఓవర్ ద పాస్ట్ 4 months రెగ్యులేషన్స్ ఫర్ ద బ్యాన్ ఆన్ ప్లాస్టిక్ ప్యాకేజింగ్ హ్యావ్ చేంజ్ 3 times అయిపోయింది. మరి ఇంకా లాస్ట్కి ద లేటెస్ట్ నోటిఫికేషన్ బై ద స్టేట్ గవర్నమెంట్ ఇష్యూడ్, మరి ఇక్కడ ఏమైతుంది, ఇక్కడ మనకి ద బ్యాన్ ఆన్ ఆల్ పీటీ బాటిల్స్ స్మాలర్ దాన్. మరి ఇక్కడ స్మాలర్ దాన్ అని, ఇక్కడ స్మాల్ దాన్ వస్తుందా, స్మాలర్ దాన్ వస్తుందా, స్మాలర్ దాన్. సో ఇక్కడ మనకి ఎర్రర్ ఉంది, ఇదే ఆన్సర్. ఓకేనా, సో ఇలా కనుక్కోవాలి. 7th వన్ మనం కనుక్కున్నాము, స్మాలర్ దాన్ వస్తుంది కదా కంపారిటివ్. సో స్మాలర్ దాన్ ఉండాలి. ఆన్సర్ ఈస్ మనకి ఇక్కడ చూసినట్టయితే ఈ 7th క్వశ్చన్లో మనకి స్మాలర్ అని రావాలి. నెక్స్ట్ చూద్దాము. 8th వన్ చూడండి. 8th వన్ ఒకసారి క్వశ్చన్ చదవండి. 8th వన్ ఇక్కడ బోత్ అర్జెంటీనా అండ్ క్యూబా రిసీవ్డ్ షార్ట్ టర్మ్. బోత్ అర్జెంటీనా అండ్ క్యూబా ఏం చేశారు, రిసీవ్డ్ షార్ట్ టర్మ్ ఎక్స్పర్ట్స్ ఆన్ అడల్ట్ ఎడ్యుకేషన్, ద ఫార్మర్ టు అడ్వైజ్ ఆన్ అడల్ట్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ అండ్ ద లేటర్ ఆన్ ప్రోగ్రామ్డ్ ఇన్స్ట్రక్షన్ ఫర్ అడల్ట్ వర్కర్స్. ఇది బాగా మీరు గమనించాలి. క్వశ్చన్ ఏమిచ్చాడు,
బోత్ అర్జెంటీనాను క్యూబా రిసీవ్డ్ ఏం రిసీవ్ చేసుకుంది షార్ట్ టర్మ్ ఎక్స్పర్ట్స్ ఆన్ అడల్ట్ ఎడ్యుకేషన్ ద ఫార్మర్ టు అడ్వైజ్ ఆన్ అడల్ట్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ అండ్ ద లేటర్ ఆన్ ద ప్రోగ్రామ్ ఇన్స్ట్రక్షన్ ఫర్ అడల్ట్ వర్కర్స్. మరి ఇది చూసినట్టయితే ఏంది ఉంది మరి ఎర్రర్ ఎక్కడ ఉంది, ఏ భాగంలో తప్పు ఉంది లేకపోతే కరెక్ట్ ఉంది చెప్పండి. సో ఇక్కడ ఇంతకుముందు ఇద్దరు ఉన్నారు, ఇక్కడ బోత్ అర్జెంటీనా అండ్ క్యూబా ఇద్దరు గురించి మాట్లాడుతున్నారు. రిసీవ్డ్ షార్ట్ టర్మ్ ఎక్స్పర్ట్స్ అడల్ట్ ఎడ్యుకేషన్ మీద ఎక్స్పర్ట్స్ని రిసీవ్ చేసుకున్నారు. ఫార్మర్ టు అడ్వైజ్ ఆన్ అడల్ట్ ఎడ్యుకేషన్ ఫార్మింగ్ అంటే ఫార్మర్ అంటే ఏంటి, ఇక్కడ అర్జెంటీనా గురించి మాట్లాడుతున్నారు. ఫార్మర్ ఈజ్ నథింగ్ బట్ అబౌట్ అర్జెంటీనా. ఓకే, దే ఆర్ టాకింగ్ అబౌట్ అర్జెంటీనా. మరి లేటర్ అంటున్నాడు. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ ద లేటర్ అనేది ఇక్కడ తప్పు ఉంది. సో లాటర్ అని ఉండాల. లాటర్ అనేది దేని డినోట్ చేస్తా ఉంది, లాటర్ ఈస్ డినోటింగ్ టు హూమ్ క్యూబా. క్యూబా అనేది ఇక్కడ లాటర్తో సంబోధిస్తున్నాడు, కానీ స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది, లేటర్ అని ఇచ్చాడు. సో దట్ ఈస్ ద రాంగ్. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎందుకు, లేటర్ వేరే మీనింగ్ వేరే, లాటర్ వేరే. ఫార్మర్ అంటే ముందు, ఓకేనా, ఫార్మర్ అంటే ముందు, లాటర్ అంటే తర్వాత. మరి లేటర్ వేరే, లేటర్ ఆన్ అంటాం, అది వేరే. ఇక్కడ ఇద్దరు గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి ఫస్ట్ ఈజ్ ఫార్మర్ ఈజ్ అర్జెంటీనా, ద సెకండ్ వన్ లేటర్ వన్, లాటర్ అంటాం, లాటర్ వన్ ఈజ్ ద క్యూబా. సో ఆన్సర్ ఈజ్ 4. నెక్స్ట్ చూద్దాం, మరి 9th వన్ చూద్దాం. బై కన్స్ట్రక్టింగ్ ఎ చర్చ్ టాలర్ దాన్ ఎనీ బిల్డింగ్ Harry hoped to restore the primacy of Christianity in society and to bring back order and safety to the world అంటున్నాడు. మరి ఏం ఇక్కడ మనకి బై కన్స్ట్రక్టింగ్ ఎ చర్చ్, ఒక చర్చ్ని కన్స్ట్రక్ట్ చేయడం వల్ల, టాలర్ దాన్ ఎనీ బిల్డింగ్, ఓకేనా, హ్యారీ హోప్ టు రీస్టోర్ ద ప్రైమసీ ఆఫ్ క్రిస్టియానిటీ ఇన్ సొసైటీ. సో చర్చ్ కన్నా, ఓకే, బై కన్స్ట్రక్టింగ్ ఎ చర్చ్ టాలర్ దాన్ ఎనీ బిల్డింగ్, మరి వేరే బిల్డింగ్స్ కన్నా చర్చ్ బిల్డింగ్ టాల్గా చేయడం వల్ల ఆ క్రిస్టియానిటీకి సింబల్ లాగా కనిపిస్తుంది. మరి అది ఒక హైట్లో ఉంటుంది కాబట్టి అందరికీ విజిబిలిటీ ఉంటుంది అని ఉద్దేశంతో కన్స్ట్రక్ట్ చేస్తున్నారంట. మరి టు బ్రింగ్ బ్యాక్ ఆర్డర్ అండ్ సేఫ్టీ టు ద వరల్డ్ అంటున్నాడు. మరి ఇక్కడ ఏదంటూ తప్పు ఉంది ఒకసారి చూడండి. ఇక్కడ బై కన్స్ట్రక్టింగ్ ఎ చర్చ్ టాలర్ దాన్, ఇక్కడ చూడండి, ఎప్పుడే కానీ టాలర్ దాన్, మరి టాలర్ దాన్ వచ్చిన తర్వాత మనకి ఏం రావాలి, టాలర్ దాన్ ఎనీ తర్వాత మనకి అదర్ రావాలి, ఎనీ అదర్ బిల్డింగ్, ఎనీ అదర్ బిల్డింగ్. ఇక్కడ చూడండి మనకి అదర్ అనేది మిస్ చేశాడు, అదర్ అనేది మిస్సింగ్ ఉంది. సో దిస్ సెంటెన్స్ ఈజ్ ఎర్రర్. సో బి సెక్షన్ హ్యాస్ గాట్ ఎర్రర్ బికాస్ ఆల్వేస్ టాలర్ దాన్ ఎనీ అదర్ బాయ్, షార్టర్ దాన్ ఎనీ అదర్ బ్యాగ్, ఓకేనా, బ్రైటర్ దాన్ ఎనీ అదర్ అనే వర్డ్ యూస్ చేయాలి, ఎనీ అదర్ రావాలి. టాలర్ దాన్, షార్టర్ దాన్ తర్వాత ఎనీ అదర్ రావాలి, కానీ డైరెక్ట్గా నౌన్ రాకూడదు. ఎనీ అదర్ బిల్డింగ్, ఎనీ అదర్ బాయ్, ఎనీ అదర్ గర్ల్, ఎనీ అదర్ కాలేజ్, ఎనీ అదర్ ఇన్స్టిట్యూషన్ అలా రావాలి. సో అక్కడ మనకి ఎర్రర్ ఇక్కడ కనపడుతోంది. సో ద సెక్షన్ బి అంటే సెకండ్ వన్లో ఎర్రర్ ఉంది. సో ఆన్సర్ ఈజ్ 2. ఆన్సర్ ఈజ్ 2. ఎందుకు అంటే ఇక్కడ ఎనీ అదర్ మిస్ చేసేసాడు కాబట్టి జస్ట్ ఎనీ బిల్డింగ్ అన్నాడు. టాలర్ దాన్ ఎనీ అదర్ బిల్డింగ్, ఓకేనా, టాలర్ దాన్ ఎనీ అదర్ అని రావాలి, కానీ జస్ట్ ఎనీ బిల్డింగ్ రాకూడదు. దట్స్ ద రీజన్ ఇట్ హ్యాస్ గాట్ సమ్ ఎర్రర్. నెక్స్ట్ 10th వన్ చూద్దాం. మరి 10th వన్లో ఒకసారి చూడండి, 10th వన్లో ఏమిచ్చాడు. 10th వన్లో శాంతను ఈజ్ మోర్ బ్రేవ్, శాంతను అనే అతను మోర్ బ్రేవ్ దాన్ వైజర్, ఏ ట్రైట్ విచ్ హ్యాస్ లెడ్ హిమ్ ఇంటూ ట్రిక్కీ సిచ్యువేషన్స్ మెనీ ఎ టైమ్స్ ఇన్ ద లాస్ట్ ఫ్యూ మంత్స్. ఈ క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. శాంతను అతను శాంతను అనే అతను ఈజ్ మోర్ బ్రేవ్ దాన్ వైజర్. సో అతను బ్రేవ్ కన్నా వైజ్ కన్నా చాలా బ్రేవ్ అంట. మరి అలా మీనింగ్ ఇస్తూ ఉంది. మరి ఏ ట్రైట్ అంటే అతనిలో ఉన్న గుణము, ట్రైట్ అంటే ఏమి, అతనిలో ఉన్న లక్షణం ఏంటి, చాలా తెలివైన వాడు. వైజ్ అంటే చాలా నాలెడ్జ్ కలిగిన వాడు. బ్రేవ్, మోర్ బ్రేవ్ దాన్ వైజర్ అంటున్నాడు, అవునా లేదా. ఏ ట్రైట్ విచ్ హ్యాస్ లెడ్ హిమ్ ఇంటూ ట్రిక్కీ సిచ్యువేషన్స్, అలా ఉండడం వల్ల అతనికి ఆ సిచ్యువేషన్ ట్రిక్కీ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయాడు అతను.
అతను శాంతను అతని వ్యక్తి ఓకే మోర్ బ్రేవ్ దాన్ వైజర్ అంటున్నాడు. సో బ్రేవ్ ఉంది కానీ వైజ్ లేడు, అవునా? సో వైజ్ కన్నా బ్రేవిటీ ఎక్కువ ఉంది అతనిలో, చాలా ధైర్యం ఉంది కానీ ఎక్కువగా అంటే చెప్తాం కదా మనం కొన్నిసార్లు ఏమంటాము, నాకు ఎంత ధైర్యం ఉంది అనే ఆలోచనతో పోవాలి కానీ జస్ట్ ధైర్యం పనికిరాదు. ఎక్కడ ధైర్యం యూస్ చేయాలో అక్కడ యూస్ చేయాలి, అన్ని చోట్ల ధైర్యము పనికిరాదు, తెలివి యూస్ చేసుకోవాలి. ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో తెలివితో తప్పించుకునే దాన్ని బ్రేవ్, నేను చేసేస్తా నేను పొడిచేస్తా అంటారు కదా, సో అలా చేయడం వల్ల అతను డిఫికల్ట్లోకి వచ్చేసాడు, డిఫికల్ట్ సిచ్యువేషన్లోకి వచ్చాడు అని మీనింగ్ ఇచ్చాడు 10th 1. మరి ఎక్కడ ఎర్రర్ ఉంది 10th 1లో? సో ఇక్కడ శాంతను ఈజ్ మోర్ బ్రేవ్ దాన్, ఇక్కడ చూడండి కంపేర్ చేస్తున్నాడు, మోర్ బ్రేవ్ దాన్ వైజర్ రాదు, మోర్ బ్రేవ్ దాన్ వైజ్. ఓకే, ఇక్కడ మనకి వైజర్ అని రాదు, మోర్ బ్రేవ్ దాన్ వైజ్. ఓకేనా? సో వైజర్ ఉండకూడదు, సో ఇక్కడ మనకి వైజర్ రాదు, ఇట్ షుడ్ బి వైజ్. శాంతను ఈజ్ మోర్ బ్రేవ్ దాన్ వైజ్, అంతేనా? మరి ఇక్కడ ఈఆర్ యాడ్ చేశాడు కాబట్టి ఆ భాగంలో తప్పు ఉంది, ఇంకా మిగతా భాగాలన్నీ కరెక్టే ఉన్నాయి. సో ట్రిక్కీ సిచ్యువేషన్స్, మెనీ అ టైమ్స్, చూడండి మెనీ అ టైమ్స్ ఇది కూడా కరెక్ట్ ఉంది, అన్నీ కరెక్ట్ ఉన్నాయి. ఫస్ట్ మాత్రమే ఏలోనే తప్పు ఉంది, సో ఇవన్నీ కాదు, ఏ హ్యాస్ గాట్ ఎర్రర్. సో ద ఆన్సర్ షుడ్ బి శాంతను ఈజ్ మోర్ బ్రేవ్ దాన్ వైజ్ ఉండాలి, కానీ అక్కడ వైజర్ ఇచ్చాడు, దట్స్ ద రీజన్ ఏ హ్యాస్ గాట్ అన్ ఎర్రర్. మరి నెక్స్ట్ చూద్దాం 11th 1 చూడండి ఒకసారి, 11th 1 చూడండి. 11th 1లో ద ఆప్టిమిస్ట్ బిలీవ్స్ దాట్, ఆప్టిమిస్ట్ ఏం బిలీవ్ చేస్తాడంటే దిస్ ఈస్ ద బెస్ట్ ఆఫ్ ఆల్ అదర్ పాసిబుల్ వరల్డ్స్ అండ్ ద పెసిమిస్ట్ ఫియర్స్ దట్ దిస్ మైట్ బి ద కేస్. ఒక మంచి ఆశావాది అంటే ఏమి, ఆప్టిమిస్ట్ ఏం బిలీవ్ చేస్తాడు, దిస్ ఈస్ ద బెస్ట్ అని అనుకుంటాడు, కానీ పెసిమిస్ట్ ఫియర్ అవుతుంటాడు ఎప్పుడు, దిస్ మైట్ బి ద కేస్. పెసిమిస్ట్ అంటే నిరాశవాది, దీని కారణంగా నాకు వెళ్ళిపోయింది జాబు, దీని కారణంగా నేను ఫెయిల్ అయిపోయాను, దీని కారణంగా నాకు బస్ మిస్ అయ్యింది, ఇలాగా పెసిమిస్ట్ అంటే నిరాశవాది, ఇలా ఎప్పుడు అనుకుంటూ ఉంటాడు, భయపడుతూ ఉంటాడు. కానీ ఆశావాది ఇదే నాకు మంచి అవకాశము అని ఎప్పుడు ఆలోచిస్తాడు అని ఇక్కడ ఇచ్చాడు. మరి 11th 1లో ఎర్రర్ కనుక్కోండి. సో ఇక్కడ చూసినట్టయితే 11th ద ఆప్టిమిస్ట్ బిలీవ్స్ దాట్ దిస్ ఈస్ ద బెస్ట్, సో దీంట్లో ఎర్రర్ లేదు, ద ఆప్టిమిస్ట్ బిలీవ్ చేస్తున్నాడు అంతే, బిలీవ్స్ దాట్ దిస్ ఈజ్ ద బెస్ట్ ఆఫ్ ఆల్ అదర్ పాసిబుల్ వరల్డ్స్ అంటున్నాడు. ఇక్కడ మనకి సూపర్లేటివ్ డిగ్రీ వస్తుంది, ద బెస్ట్ ఆఫ్ ఆల్ అని ఉంది, ద బెస్ట్ ఆఫ్ ఆల్ అని ఉంది, మళ్ళీ అదర్ ఉంది. సో ఇక్కడ మనకి అదర్ అనేది రాకూడదు, సూపర్లేటివ్ డిగ్రీ తర్వాత మనకి అదర్ అనేది రాకూడదు. దిస్ ఈస్ ద బెస్ట్ ఆఫ్ ఆల్ పాసిబుల్, డైరెక్ట్గా దిస్ ఈస్ ద బెస్ట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ యాక్షన్స్, దిస్ ఇస్ ద బెస్ట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ ఆపర్చునిటీస్ అని వస్తుంది, కానీ అదర్ ఆపర్చునిటీస్ అనేది రాదు. సో వీ షుడ్ రిమూవ్ ద అదర్ దేర్. సో దట్స్ ద రీజన్ అక్కడ మనకి ఎర్రర్ ఏమొస్తుంది, సెకండ్ దాంట్లో ఎర్రర్ ఉంది. సో ఆన్సర్ ఈజ్ 2, ఆన్సర్ ఈజ్ 2. బాగా గుర్తించాలి, ఎందుకంటే ఆప్టిమిస్ట్ బిలీవ్ చేస్తున్నాడు అనేది కరెక్ట్గానే ఉంది, కానీ సెకండ్ దాంట్లో తప్పు ఉంది. థర్డ్ వన్లో వర్డ్స్ అండ్ ద పెసిమిస్ట్ ఫియర్స్ దాంట్లో కూడా తప్పు లేదు, దట్ దిస్ మైట్ బి ద కేస్, అందువల్ల ఇది ఉండొచ్చు అని అంటున్నాడు. కానీ ఇక్కడ మనకి సూపర్లేటివ్ డిగ్రీ ఉంది, ఇక్కడ సూపర్లేటివ్ డిగ్రీ ద బెస్ట్, దట్, అవునా లేదా? సో అక్కడ సూపర్లేటివ్ డిగ్రీ వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడ మనకి అదర్ అనేది కంటిన్యూ కాకూడదు. సో దట్స్ ద రీజన్ ఇట్ హ్యాస్ గాట్ అన్ ఎర్రర్. లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. ఇంకా 12th 1 చూద్దాం ఒకసారి. 12th 1 చూడండి ఫాస్ట్గా. సో 12th 1 చూసినట్టయితే మనకి ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ అజ్యూమింగ్ ద పొజిషన్ ఆఫ్ అన్ ఎల్డర్లీ స్టేట్స్మ్యాన్, ఇన్స్టెడ్ ఆఫ్ అజ్యూమింగ్ ద పొజిషన్ ఆఫ్ అన్ ఎల్డర్లీ స్టేట్స్మ్యాన్, సీజర్ continued to consolidate his power, eventually removing the last vestiges of the rector ideal. ఒకసారి అర్థం చేసుకోండి, ఇది 12th 1.
ఇన్స్టెడ్ ఆఫ్ అజ్యూమింగ్ ద పొజిషన్ ఆఫ్ అన్ ఎల్డర్లీ స్టేట్స్మ్యాన్. సో అతను ఎల్డర్లీ స్టేట్స్మ్యాన్గా అజ్యూమ్ చేసుకునే బదులుగా ఏం చేశాడు, సీజర్ కంటిన్యూగా చేశాడు, కంటిన్యూ టు కన్సాలిడేట్ హిస్ పవర్. అతని పవర్ని కంటిన్యూ చేసుకుంటూ పోయాడు. కన్సాలిడేట్ స్టేట్మెంట్ అంటున్నాం కదా, ఎవెన్చువలీ రిమూవింగ్ ద లాస్ట్ వెస్టేజెస్ ఆఫ్ ద రెక్టార్ ఐడియాల్. సో ఇక్కడ వేరే దానిలని రిమూవ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు, కన్సాలిడేట్ చేసుకుంటూ వేరే వాళ్ళని ఈవెన్చువలీ రిమూవింగ్ చేస్తాడు, రిమూవింగ్ ద లాస్ట్ వెస్టీజ్ ఆఫ్ ద రెక్టార్ ఐడియల్. మరి దీంట్లో ఏం తప్పు ఉంది చెప్పండి. ఇన్స్టెడ్ ఆఫ్ అజ్యూమింగ్ ద పొజిషన్ ఆఫ్ ఎన్ ఎల్డర్లీ స్టేట్స్మ్యాన్, చూడండి అక్కడ మనకి ఇక్కడ చూసినట్టయితే ఎల్డర్లీ అనే పదం యూజ్ చేయకూడదు, అండ్ ఎల్డర్ అని రావాలి. సో అండ్ ఎల్డర్ స్టేట్స్మ్యాన్, సో మనకి ఏ దాంట్లో తప్పు ఉంది, ఎల్డర్లీ అనేది రాకూడదు. సో బి ఈజ్ ద రైట్ వన్. మరి ఇదిలో ఏమీ లేదు, ఇది కాదు, ఇది కాదు. సో మనకి ఎల్డర్లీ స్టేట్స్మ్యాన్ అన్నారు, ఎల్డర్ స్టేట్స్మ్యాన్. ఇన్స్టెడ్ ఆఫ్ అజ్యూమింగ్ ద పొజిషన్ ఆఫ్ అన్ ఎల్డర్ స్టేట్స్మ్యాన్, ఎల్డర్లీ అనేది రాకూడదు. ఎల్డర్లీ ఎప్పుడు యూజ్ చేయాలా, ఈ అంటే అతను ఎల్డర్ స్టేట్మెంట్ పొజిషన్లో వచ్చాడు, ఎల్డర్లీ అని యూజ్ చేయకూడదు. ఓకేనా, అక్కడ ఎల్డర్లీ అనే పదమే రాదు, ఇక్కడ మనకి సెంటెన్స్ కరెక్ట్ తప్పు వస్తుంది. సో అక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ ఎల్డర్లీ వి షుడ్ యూజ్ ఎల్డర్ స్టేట్స్మ్యాన్. అతను ఒక ఎల్డర్, ఒక పెద్ద తరహాలో ఉన్న స్టేట్స్మెన్ అతను, మరి ఎల్డర్లీ అని యూజ్ చేయకూడదు. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. మరి ఇంక లాస్ట్ క్వశ్చన్స్ 2 క్వశ్చన్స్ ఉన్నాయి, 13th 14 15 ఫాస్ట్గా. మరి ఇక్కడ చూద్దాం 13th వన్ ఏం చూస్తున్నారు ఇక్కడ, ద కమ్యూనిటీ కేర్డ్. ఓకే, ద కమ్యూనిటీ కేర్డ్ ఫర్ యంగ్ గర్ల్స్ ఫ్రమ్ ద అఖా హిల్ ట్రైబ్ అండ్ ప్రొవైడెడ్ దెమ్ with a safe haven where they could secure a more brighter future throughout education. ఒకసారి అర్థం చేసుకోండి చదివి, అర్థం చేసుకోవాలి. సో 13th వన్ మనకి ద కమ్యూనిటీ కేర్డ్ ఏమంటున్నాడు ఇక్కడ, కమ్యూనిటీ కేర్డ్ ఫర్ యంగ్ గర్ల్స్ ఫ్రమ్ ద అఖా హిల్ ట్రైబ్ అండ్ ప్రొవైడెడ్ దెమ్ విత్ ఏ సేఫ్ హ్యావెన్ వేర్ దే కుడ్ సెక్యూర్ ఏ మోర్ బ్రైటర్ ఫ్యూచర్ త్రూ ఎడ్యుకేషన్. ఏ మోర్ బ్రైటర్ ఎడ్యుకేషన్. ఓకేనా, సో ద కమ్యూనిటీ కేర్డ్ ఫార్ యంగ్ గర్ల్స్ ఫ్రమ్ ద అఖా హిల్ ట్రైబ్ అండ్ ప్రొవైడింగ్ దెమ్ విత్ ఎ సేఫ్ హ్యావెన్. సో ఏం హ్యావెన్ క్రియేట్ చేశాడు ఇక్కడ మనకి, ఇక్కడ చూసినట్టయితే దీంట్లో కూడా తప్పు లేదు మనకి. మరి అఖా హిల్ ట్రైబ్ ప్రొవైడెడ్ దెమ్ విత్ సేఫ్ హెవెన్, అవునా లేదా. సో సేఫ్ హెవెన్ వేర్ దే కుడ్ సెక్యూర్, ఇంతవరకు బాగానే ఉంది. ఏ మోర్ బ్రైటర్, ఇక్కడ చూడండి తప్పు ఎక్కడ ఉందో, బ్రైటర్ రాదు, ఇక్కడ డబుల్ కంపారిజన్ రాదు, మోర్ బ్రైట్ ఫ్యూచర్ అంటాం కానీ బ్రైటర్ రాదు. ఓకేనా, మరి బ్రైటర్ బ్రైటెస్ట్, మరి అక్కడ మనకి మోర్ తీసేయచ్చు, మనకి ఇక్కడ మోర్ అనేది సెక్యూర్ ఏ బ్రైటర్ ఫ్యూచర్. సో ఇక్కడ మనకి మోర్ రాకూడదు. మరి ఏం చేయాలి ఇక్కడ మనము, సో ఇక్కడ జస్ట్ బ్రైట్ ఫ్యూచర్ అంతే, కుడ్ సెక్యూర్ ఏ బ్రైట్ ఫ్యూచర్ త్రూ ఎడ్యుకేషన్. సో ఇక్కడ మోర్ బ్రైటర్ అనేది రాదు. ఓకేనా, సో అక్కడ మోర్ బ్రైటర్ డబల్ కంపారిజన్స్, బ్రైటర్ బ్రైటెస్ట్ అంతే, మళ్ళీ మోర్ అనేది రాదు. సో ఇక్కడ ఎర్రర్ మనకి ఇక్కడే కనిపిస్తోంది, ఎర్రర్ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు మనము. సో 13th వన్ చేసేసాం మనం. 14th వన్ లాస్ట్ 2 ఉన్నాయి, తొందరగా చేద్దాం. ఓకేనా, since the radius of Jupiter's orbit is only 5 times less than the Earth, its real velocity is therefore less than that of the Earth. చూడండి 14th వన్ తొందరగా ఫాస్ట్గా ట్రై చేయండి.
14th వన్ చూడండి. సో ఇక్కడ చూసినట్టయితే since the radius of Jupiter's orbits is only 5 times less than the Earth, its real velocity is therefore less than that of Earth. Okay na? So ikkada since the radius of Jupiter's orbit is only 5 times ikkada below 5 times less than that of the Earth undali, than that of ఇక్కడ చూడండి, ఇక్కడ మిస్ చేశాడు అవునా లేదా? సో మిస్సింగ్ ఇక్కడ ఏముంది, దాన్ దట్ ఆఫ్. సో ఆన్సర్ ఏమి మనకి 3, ఆన్సర్ ఏమి 3 ఉండాలి, మిగతావన్నీ తప్పు. నెక్స్ట్ 15th వన్ చూడండి ఒకసారి. 15th వన్ లాస్ట్ వన్ చూడండి. 15th వన్. The Bachelorette, which started as a spin-off of The Bachelor, has now become as good as, if not more popular than the original show. ఇక్కడ చూడండి, than the original show అంటున్నాడు. మరి ఏముంది ఇక్కడ? The Bachelorette, which started as a spin-off The Bachelor, has now become as good as, if not more popular than the original show. మరి ఇక్కడ చూసినట్టయితే ఎటువంటి ఎర్రర్ లేదు, సో నో ఎర్రర్. ఇక్కడ చూడండి, బాగా చదవండి. 15th వన్, ద బ్యాచులరేట్ విచ్ స్టార్టెడ్ యాజ్ ఎ స్పిన్ ఆఫ్ గా స్టార్ట్ చేశాడు, హ్యాస్ నౌ బికమ్ యాజ్ గుడ్ యాజ్. ఎలా ఎంత మంచిగా అయ్యాడంటే, ఇఫ్ నాట్ మోర్ పాపులర్ దాన్ ద ఒరిజినల్ షో. సో దిస్ సెంటెన్స్ డస్ నాట్ కంటైన్ ఎనీ ఎర్రర్. చూసారా అండి, చాలా టఫ్ ఉన్నాయి కదా. ఇది స్పాటింగ్ ద ఎర్రర్స్ చాలా చాలా టఫ్గా అనిపిస్తున్నాయి మనకి. ఎందుకు అనిపిస్తున్నాయంటే ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి మనం, అవునా లేదా? ఎక్కువగా ప్రాక్టీస్ చేయడం వల్ల ఇట్ బికమ్స్ మచ్ ఈజియర్ ఫర్ యూ. సో ఫర్ దట్ రీజన్ వీ హ్యావ్ టు ప్రాక్టీస్ ఎన్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆన్ స్పాటింగ్ ద ఎర్రర్స్. సో ఈ SBI క్లర్క్ 2023లో మనకి టఫ్ క్వశ్చన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి నేను టఫ్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేశాను. అలా మీకు చాలా కంఫర్టబుల్గా ఈజీగా అర్థం చేసుకొని నెక్స్ట్ మీరు ఫర్దర్ ఆన్సర్ చేయగలగాలి కదా. అన్నీ ఈజీగా చేయడం పెద్ద సంగతి కాదు. మనం టఫ్ క్వశ్చన్స్ని డీల్ చేసి దాన్ని ఆన్సర్స్ రాబట్టడమే ముఖ్య ఉద్దేశము స్పాటింగ్ ద ఎర్రర్స్. సో మేక్ షూర్ దాట్ యు ప్రిపేర్ వెరీ వెల్, అవునా లేదా? సో మనకి ఇక్కడ చూసినట్టయితే మరి ఇక్కడ మనకి SBI క్లర్క్ 2023, ఓకేనా? SBI క్లర్క్ 2023లో మనకి నెక్స్ట్ ఏముంది ఇక్కడ చూద్దాం ఒకసారి. సో ఇక్కడ చూసినట్టయితే చూడండి, SBI క్లర్క్ మనకి ఆఫర్ ఇప్పుడు నడుస్తోంది. SBI క్లర్క్ 2023కి మనకి మంచి ఆఫర్ నడుస్తోంది ఇప్పుడు. జస్ట్ 1799K. దీంట్లో ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్, ఓకేనా? ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ బోత్ కవర్ అవుతాయి. మరి దాంతోపాటు మనకి 200+ అవర్స్ రికార్డెడ్ క్లాసెస్ అవైలబిలిటీ ఉన్నాయి. మరి అంతేకాకుండా 25+ అవర్స్ లైవ్ క్లాసెస్ ఉంటాయి మీకు ఈ ప్యాకేజ్లో. జస్ట్ 1799, ఓకేనా? ఇంత జస్ట్ ఈ అమౌంట్లోనే మనకి ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఆల్ సబ్జెక్ట్స్ అంటే అర్థమెటిక్, రీజనింగ్, మరి అర్థమెటిక్, రీజనింగ్, క్వాంట్, ఇంగ్లీష్, ఇవన్నీ ఏమున్నాయో అవన్నీ కవర్ అవుతాయి. ఈ బుక్ ఉంటుంది, టెస్ట్ సిరీస్ కూడా ఉంటాయి. టెస్ట్ సిరీస్ చాలా చాలా ఇంపార్టెంట్. మనము సెక్యూర్ చేయాలంటే జాబు మనకి మంచి ప్యాకేజ్ ఇది అవైలబిలిటీలో ఉంది ఇక్కడ. మరి మీరు దీన్ని అవైలబుల్ చేసుకోవాలనుకుంటే మరి అడ్డా 24/7 తెలుగు ఓకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అడ్డా 24/7 తెలుగు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మరి నెక్స్ట్ ఏం చేయాలి మీరు, ఇంకా మీకు ఆఫరు, ఇంకా మీకు డిస్కౌంట్, ఓకేనా? మీరు పర్చేస్ చేయాలి అంటే Y853 అనే కోడ్ యూస్ చేయండి, ఓకేనా? ఈ ప్యాకేజ్ మీరు కొనాలనుకుంటే Y853 అనే కోడ్ యూస్ చేయండి. మరి మీకు ఇంకా మరింత డిస్కౌంట్ లభించవచ్చు. మరి ఇక్కడ ఆల్రెడీ డిస్కౌంటెడ్ ప్రైస్ ఉంది 1799, ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్. చాలా వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇది, అవునా లేదా? సో మరి దీన్ని మనము యూటిలైజ్ చేసుకోవాలి అంటే ఏం చేయాలి? ఇక్కడ మనకి ఖచ్చితంగా మనము ఈ ఆఫర్ని యూటిలైజ్ చేసుకోవడం వల్ల మనకు బెనిఫిటే కదా, అవునా లేదా? సో జాబ్ సెక్యూర్ చేయాలి అని ఎవరైతే ఉద్దేశంతో ఉన్నారో, SBI క్లర్క్ ఖచ్చితంగా సాధించాలి అనే ఉద్దేశంతో ఉన్నవాళ్ళు
ఖచ్చితంగా ఏం చేయాలి మీరు ఈ పెయిడ్ బ్యాచ్ని తీసుకోవడం వల్ల ఈ బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, స్టార్ట్స్ ఫ్రమ్ November 28th. ఓకేనా. సో SBI Clerk 2023 batch starts from November 28th and it covers both prelims and mains, all the subjects along with the e-books and test series with just rupees 1799 and make use of the code Y853. అవునా, ఇక్కడ మెన్షన్ చేశాను నేను Y853. ఈ కోడ్ని యూజ్ చేసుకొని మీరు డిస్కౌంట్స్ని పొందండి, మరి పర్చేస్ చేయండి. ఓకేనా, ఆల్ ద బెస్ట్.